కదా. ఇక ఆరం పొడుగుత జరిగిన ముచ్చట్లన్నీ పట్టుకొచ్చిన ఇక అద్దెసంటే చెప్పు కూర్చొని మంచిగా చెప్పుకుందాం. చలో పార్రి. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాట్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. ఇక ముచ్చట్లు షురు. దమ్ముంటే పట్టుకోర శిఖవద్దు, పట్టుకుంటే వదిలేస్తా సిండికేటు. పుష్ప సినిమాలో బాగా ఫేమస్ కదా ఈ పాట. ఇన్స్టాగ్రాముల్లో అయితే ఇక ఒక్కొక్కరు ఒక చేస్తాడులా. సరే ఇక శకవ సంగతి పక్కకు పెడితే ఇప్పుడు అంతా పరీక్షల కాలం కదా నోళ్ళ. అప్పట్లో నేను పరీక్షలు రాసేటప్పుడైతే ఒక తండ్లాడేదా నకలు కట్టకపోయేది. కానీ ఒక పరీక్షకు మాత్రం సగం ఇంద్ర సినిమా స్టోరీ, కడమ సగము పవిత్ర బంధం సినిమా స్టోరీ రాసిన. దిద్దినోళ్ళు మహానుభావులు. సినిమా స్టోరీ మంచిగా రాసినని 35 మార్కులు వేసి బార్డర్లో నిలబెట్టారు. ఇప్పటి కూడా కొందరు సినిమా స్టోరీలు లేకుంటే సార్ ప్లీజ్ సార్ నన్ను ప్యాస్ చేయరు సార్ అనుకుంటా పరీక్ష పేపర్లలోనే బట్టలు ఆడుకుని చేస్తుంటారు కదా. కానీ ఒక పరీక్ష సెంటర్లోనొల్ల నకలు కొడతాం దమ్ముంటే పట్టుకో అన్నట్టు సవాల్ చేసిరు 10వ తరగతి పిల్లలు. ఏం చేసిరో చూడాలి, మీరు చూడండి. అసలు పోరగాన్లు ఎంత అడ్వాన్స్ అయ్యారంటే వామ్మో, మనం వాళ్ళను అందుకోలేమోలో. అయితే ఆంధ్రాల 10వ తరగతి పరీక్షలు నడతానే కదా. ఇక పరీక్షలు అన్నప్పుడు ఇన్విజిలేటర్లు ఉంటారు నక్కలు గిక్కలు నడవకుండా. అయితే ఒక పరీక్ష సెంటర్ గోడ మీద బడి పోరగాన్లు పుష్ప సినిమా పాటను రాసి ఇన్విజిలేటర్లకే సవాల్ చేసిరోళ్ళ. పుష్ప సినిమాల కదా దమ్ముంటే పట్టుకోర షికావత్తు అని అంటాడు కదా నోళ్ళు బన్నిబాబు. ఇక ఈ 10వ తరగతి పోరగాన్లు బడి గోడ మీద ఏం రాసిర్రో మీరే చూసి తరించుర్రి. చూస్తున్నారా? దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటరు, పట్టుకుంటే ఇడిచిపెట్ట బుక్కులెట్టు. నీ అవ్వ తగ్గేదేలే అట. ఇంకా ఆల్ ది బెస్ట్ కూడా చెప్పిర్రోల్లో ఇన్విజిలేటర్లకు. ఇక చెప్పుండ్రి కథ. అంటే మేము నకలు కొడతాము దమ్ముంటే పట్టుకో అని సార్లకే సవాల్ చేసిర్రు అన్నట్టు. చాలా గొప్పోళ్ళు కదా పోరగాన్లు. అప్పట్లో కూడా గింతేనుల్లా. పుష్ప ఫస్ట్ సినిమా వచ్చినప్పుడు పరీక్ష పేపర్లలో పుష్ప సినిమా స్టోరీ రాసుడు పాటలు రాసిర్రు. ఇక ఇప్పుడేమో డైరెక్ట్ ఇన్విజిలేటర్లకే దమ్ముంటే పట్టుకో అని గోడ మీద రాసి మరి సార్ల పనితనానికే పరీక్ష పెట్టిర్రు. నిజంగా ఆంధ్రాల 10వ తరగతి పిల్లలు అసలు ఏమన్నా దూసుకపోతాన్రా కదా. కాదబ్బా, ఆలు మగలు అన్నప్పుడు సవాలచ్చా ఉంటాయి. మాట అనుకోవాలి, ముత్తని మంచినీళ్ళు తాగాలి, అవతల పడాలి. అంతేగాని ఎంతసేపు కీసులు ఆడుకుంటే ఏందన్నట్టు. ఎవరింట్లో లేవు చెప్పురి కీసులాటనా? ప్రతి ఇంట్లో రామాయణమేనా ఎగిదే కథ. కాకపోతే కోపాలు తగ్గేదాకా ఒకరికొకరు సంజాయించుకోవాలి. పిల్లల ముందు చిన్నగానే కావద్దు. అంతేగాని సచ్చుడు గిచ్చుడు మాటలు ఎందుకు అతే వాళ్ళ ఎందుకు చావాలి? సచ్చేది అందుకే పెళ్లిళ్ళు చేసుకున్నారా కథ. కానీ అగో గాక్క చూడు ఏం చేసిందో. అగో టవరు కరెంటుదే మీద నజరయ్యరే కనబడుతుందా? ఒక అక్కున్నది. ఇప్పుడు అక్క మీదకెళ్ళి దునికి సత్తదట. అట్లయితేనే పెనిమిటికి బుద్ధి చెప్పినట్టు అవుతుందట. ఇక ఎప్పురి కథ. అయితే ఆలు మగల నడవ పంచాదైందోలా. మాట అనుకున్నారు. సరే జదిసే పొరుకునే గాడు కొరుకొని మళ్ళీ కలిసిపోవాలన్నా అద్దా. 24 గంటలు గిదేలులట. ఇక ఇంటామకు బీపీ లేచింది. పెనిమిటి కన్నా సావత్తలేదు, నేనన్న సత్తా అనుకుంటాకో కరెంట్ టవర్ ఎక్కింది. ఊరోళ్ళు చెప్పినా పట్టించుకోలే. పోలీసు వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళ మాట కూడా ఇనుడే లేదు. ఇక లాస్ట్కు యోగి పోలీస్ అన్నది అయినట్టు చేసిండు. కిందిన పోలీసులు ఆమెను మాటలలో పెడితే ఈ పోలీస్ అన్ననేమో మెల్లమెల్లగా టవర్ ఎక్కిండు ఆమెకు కానకుండా. ఇక దగ్గరికి పోయి బుజర్గిచ్చిండు. గద్మ పట్టుకున్నాడు. కాలు మొక్కుతా కిందికి దిగు అన్నాడు. ఇక ఆలు మగలంటే ఏంటిది, వాళ్ళు ఎట్లుండాలి ఏంది కథ అని జరిసేపు క్లాస్ కూడా ఇచ్చిండట. ఇక లాస్ట్కు అమ్మగారి మనసు కరిగింది. కిందికి దిగుతా పాటు, కానీ నువ్వు నన్ను తాగకుండా కిందికి దించాలని షరతు పెట్టిందట. ఇక లాస్ట్కు ఈమెను తాళతోని కట్టి ఇట్లా కిందికి దించిరోళ్ళ. పోలీసార్ను మాత్రం మెచ్చుకోవాల్సిందే కదా. చచ్చిపోయేందుకు రెడీగా ఉన్న ఆమె మనసు మార్చిందంటే చిన్న ముచ్చట్నా కదా. అయినా ఉత్తదానికి పచ్చదానికి సత్తా సంపుతా అనుకున్నాడేందోళ్ళ. ఆలు మగలన్నప్పుడు లొల్లులుండే ఆ జవడాలు రావా. అట్లాని సచ్చుడు దాకా ఎందుకు ఆలోచించాలి? పిల్లలను ఎవరు చూసుకోవాలి? అవునా కాదా అన్నట్టు. ఇది మనకాడ కాదోళ్ళ, గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగరాజ్లో జరిగిందట. నిజంగా మన తెలంగాణ అంటేనే మర్యాద. మంచి చేసిన వాళ్ళను మనం మర్వం నెత్తికి పెట్టుకుంటాం. చేసిన మేలును కలకాలం యాదికి పెట్టుకుంటాం. అవునా కాదా? మనోడైనా మందోడైనా మంచి చేస్తే తారీఫ్ చేస్తాం కదా. అయితే ఇప్పుడు మనం ఒక ఊరికి పోదాం రాండ్రి. ఆడ 30 ఏళ్ళ సంధి ఒక బోరింగ్ ఉన్నది. ఆ బోరింగు అక్కడ వాళ్ళు దూప తీరుస్తుంది. మరి అట్లా దూప తీర్చిన బోరింగ్ను అక్కడి జనాలు ఏం చేసిరో ఎరికేనా?
చూద్దాం రారి మన బట్టి. చిన్నదే ముచ్చట కానీ మంచిగుంటది. ఇగో ఈడ చూడుర్రి, అక్క బోరింగుకు బొట్టు పెడుతున్నది, వీళ్ళేమో దండలేస్తున్నారు. దానికి శాల్వలు కూడా కప్పిరు కదా. ఏందయ్యా అనంటే మేలు చేసిన వస్తువుకు ఇగో వీళ్ళు తీర్చుకుంటున్న రుణమట. అయితే ఆదిలాబాద్ జిల్లా బోధులో ఉన్న మైసమ్మ కాలనీలా ఈ బోరింగును 30 ఏండ్ల కిందట పెట్టిర్రు. ఇక అప్పటి సంధి ఈ మైసమ్మ వాడోళ్లకు ఈ బోరింగే దూపదీరుస్తున్నది. ఏడ నీళ్లు దొరకకున్నా ఈ బోరింగ్ నుంచి అయితే నీళ్లు వారుతూనే ఉంటాయి. 30 ఏండ్ల సంధి ఇగో ఇట్లా సేవలు చేస్తున్న బోరింగుకు ఈ మైసమ్మ వాడోళ్లు దానికి పూజలు చేసి శాల్వ కప్పి సన్మానం చేసిర్రు. అవసరం తీర్చేదాంక ఒక లెక్కుండి అవసరం తీరినాక సాటి మనిషిని కంట కూడా చూడనోళ్ళు ఉన్నారు. ఇక ఇసాంటి జమానాల కూడా ధూప తీర్చిందని బోరింగుకు సన్మానం చేసి దాన్ని మొక్కుకుంటున్నారంటే మెచ్చుకోవాల్సిందే కదా వీళ్ళను. ఏ మాట కామాటేనుల్లా. మా ఊర్లే మొన్న ఒక అక్క అప్పాల దుకాణం పెట్టింది. అప్పాల దుకాణం షెల్లా జర అప్పాల దుకాణం పెట్టినా నీ చేయి మంచిదా నిన్న, జర నీ చేతులతో ఓపెనింగ్ చేయరాదు, ఇన్స్టాగ్రామ్లో పెట్టరాదు, నీకు పుణ్యం ఉంటుంది, డబ్బాలో కొన్ని అప్పాలు పెట్టిస్తా కానీ అని అన్నది. ఇగో నా మంచిదనం మీకు ఎరుకునేదే కదా. అప్పాల కోసం కాకుండా అక్క చూపించిన అభిమానం కోసం ఓపెనింగ్కి పోయినా. రిబ్బన్ కటింగ్ చేద్దామని పోతే కత్తెర మర్చిపోయారు. ఇక అప్పటికప్పుడు వాళ్ళుగా రాయమల్ టైలర్ షాప్ కాడికి పోయి కత్తెర పట్టుకతే రిబ్బన్ కటింగ్ చేసిన. అయినా అసొంటి మనం పట్టించుకోవద్దు కదా, అభిమానం ముఖ్యమాయే. అయితే గిట్లనే ఒక ఊర్లోనొల్ల ఒక వంతెన కట్టే పని పెట్టుకున్నారు సర్కారోళ్ళు. శంకుబండ ఓపెనింగ్లో రిబ్బన్ కట్ చేసేందుకు ఒక ఎమ్మెల్యే సార్ను పిలిచిరు. మరి ఓపెనింగ్ ఎట్లయింది? రిబ్బన్ బరాబరే కట్ చేసిండా? ఏది ఓమల్క చూద్దాం రండి. ఫస్ట్ అయితే ఇది చూడుర్రి. ఓష్ని ఈయనకే మాయరోగం పుట్టిందిరో. సూషి సూషి అరటాకులతో కొడుతుండు. మెంటలోడా కంతిరోడా అనుకునేరు. కాదు ఈయన ఎమ్మెల్యే సారు, మన కాడ కాదులేరి, గా అస్సాం రాష్ట్రం అయినే. అయితే ఈయన గెలిచిన నియోజకవర్గంలో ఒక మంతన గట్టి గురం పెట్టుకున్నారు. భూమి పూజకు ఎమ్మెల్యే సార్ను పిలిచిరు. ఇక సార్ వచ్చిండు. రిబ్బన్ కట్ చేసేందుకు తయారున్నాడు. కానీ ఆడ రిబ్బన్ లేదు, కత్తెరున్నది, పల్లెమున్నది. మరి రిబ్బన్ ఎటు పోయిందిరా నాయనా అని ఎమ్మెల్యే సారు హైబత్ అయిపోయిండోలా. రిబ్బన్ పెట్టకుండా ఇజ్జత్ దిత్తరా అనుకుంటా బీపీ పెంచుకొని పక్క పొంటే ఉన్న ఈ అరటాకులతోని పెళ్ళ తరిచిండు. ఇంత ఆపిన ఆగుడే లేదు. చూసినావా రిబ్బన్ కటింగ్ పేరటంలో రిబ్బన్ లేనందుకు ఎంత ఆగమాగం చేసిండో. ఇప్పుడు ఇది చూసినాక నాకేమనిపిస్తుందంటే, కొందరు రాజకీయ లీడర్లు రోడ్ వేసినాం చెప్తారు, ఇది చేస్తాం అది చేస్తామని అంటారు. రుణాలు మావి అందరికి వేయకుండా 100% చేసినామని చెప్పుకుంటారు. మరి అట్లా లేనిది ఉన్నట్టు చెప్పినందుకు జనాలు కూడా ఈ లీడర్లను గిట్లనే కొట్టాలి కావచ్చు. అప్పుడైతేనే షెల్లుకు షెల్లు అని అంటున్నారు అక్కడోళ్ళు. ఏమంటివి జాతి నెపమున సూతసుతుని కిందు నిలువ అర్హత లేదందువా? ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష అందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి జుభుక్సాకరమైన నీ సంభవం ఎట్టిది, మట్టి కుండలో పుట్టితివి కదా. నీది ఏ కులము? ఇంత ఏలా అస్మత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్ర భార్యకు గంగా గర్భమున జనించలేదా? హీనదే కులము. నాతో చెప్పితువేమయ్యా, ఇంకున్నది ఇక జాలు అంటారా? అయితే గా దానవీర శూరకర్ణ సినిమా ఉంది కదా, పెద్ద రామరావు అసలు ఏమన్నా డైలాగులు చెప్పిండా, ఏమన్నా యాక్టింగ్ చేసిండా కదా. ఇక ఇప్పుడు ఇదే డైలాగును ఇదే యాక్టింగును మన రాజకీయ లీడర్లు అయితే ఎట్లుంటుంది? అగో మొన్న ఆంధ్రలో లీడర్లు చేసిరు, యాక్టర్లను మించిపోయారు. చూడురు మీరైతే దబ్బున. ఇప్పుడు మనం ఆంధ్రాలో ఉన్నాం. ఇగో చంద్రాల్ సార్ ఉన్నాడు, చిన్న ముఖ్యమంత్రి పవన్ సార్ ఉన్నాడు, లోకేష్ సార్ ఉన్నాడు. అయితే ఈడ నాటిక నడుస్తాందోల్లా. అగ్గగ్గగ్గ ఆంధ్ర డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణ సారును పెద్దరామారావు ఆవహించినట్టే అయిందులో. అగ చూడురి పర్ఫార్మెన్సు. ఆనాడు ఆచార్యదేవా ఏమంటివి జాతి నెపమున సోతసుతుని కిందు నిలువ అర్హత లేదందువా? ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు, ఇది కుల పరీక్షయే అందువా? నీ తండ్రి భరద్వాజుని సంభవం ఎట్టిది, అతి దుముక్షాకరమైన నీ సంభవం ఎట్టిది. అసలు ఏమన్నా చేసిండా? రఘురామ సారు యాక్టింగ్ చేస్తుంటే మన పవన్ అన్నకు నవ్వాగనే ఆగలేదు. నేనే యాక్టర్నంటే నాకంటే జబర్దస్త్ గా చేస్తున్నాడు కదా. అగల్సే రఘురామయ్య సారు సినిమాలలో పోతే కడమ యాక్టర్ల సంగతి ఏం కావాలి అని అనుకుంటున్నాడా ఎట్లా?
పవన్ అన్నకి ఎట్లా అనిపించిందో లేదో గాని అక్కడోళ్ళకి మాత్రం అట్లనే అనిపించినట్టున్నది. అందుకే సారు అంత సీరియస్ గా ఏకపాత్రాభినయంలో మునిగిపోతే వీళ్ళు మస్తు నవ్వుకుంటా చూసి మురిసిపోయిర్రు. ఇక అక్కడి సినిమాల మంత్రి దుర్గేష్ సారు కూడా చిన్నపాటి పర్ఫార్మెన్స్ ఇచ్చిండులో. అదే రణభేరి. ఈ కుమార్తెలికి ఈ మారణ హోమానికి అక్కడ పాడావా అన్నా రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అన్నా రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే వాలిపోయే పుత్త నీకు తోటమాలి నీకు తోడు లేడులే అన్నా రాలిపోయే పువ్వా. నిజంగా చంద్రాలు సారు గింతగనం నవ్వంగా నేనెన్నడు చూడలేదల్లా. అసలు సారు ఎక్కువ నవ్వనే నవ్వడు అని అంటారు గాని అసాంటి చంద్రాల సార్ను కూడా కడుపు పట్టుకొని కిస్స కిస్స నవ్వేటట్టు చేసిర్రంటే నిజంగా వీళ్ళు లీడర్లు కాదు, యాక్టర్లే పోర్రి. అంతేనా కాదా? కుక్క ఒకటి ఉన్నది, తోక ముడుచుకున్నది. అవు కానీ మీ దాంట్లో ఎవరన్నా కుక్కలు సాదుకుంటారా అనోళ్ళ? మా ఇంటి పక్కోలకు ఒక కుక్క ఉన్నది. 20,000 పెట్టి కొనుకొచ్చుకున్నారు ఆ కుక్కను. దాన్నట కుక్క అని విలువద్దట. కుక్క కంటే ఎక్కువ వాళ్ళే ఫీల్ అవుతారు. జిమ్మిగా అని విలువాళ్ళట. కానీ సాదుకునే కుక్కలు ఏమని ఉంటాయా? అయినా వాటి రేటు ఏ పాటు ఉంటుందోల్లా? 30,000, 50,000. సరే ఎక్కువ 1,00,000 రూపాయలు వేసుకోరాదు. 1,00,000 కూడా ఉంటుందో ఉండదో. కానీ ఒక ఊర్లో ఒక కుక్క ఉన్నదోల్లా, దాని ఖరీదు ఎంతనో ఎరికేనా? తెలిస్తే చక్కెర వచ్చి పడిపోతారు కావచ్చు. చూడురి, కానీ పడిపోకుర్రి, పరిశాన్ కాకుర్రి. ఇక ఇదివరసంది మనుషులను ఇచ్చి ఏం బతుకురా కుక్క బతుకు, కుక్క సావు. యొగ్గిసోంటి మాటలు మాత్రం అనుకుర్రి. కుక్కలు మనకంటే షానా 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 ఎత్తుకెదిగినాయి అన్నట్టు గట్ల చూడురి. గిదే ఆ కుక్క. స్వారీ కుక్క అనద్దు, షానా విలువగల్లది కాబట్టి దాన్ని గౌరవనీయులైన శునకం గారు అని విలువాలే. ఎందుకింత ఇజ్జతి అంటే దీని విలువ 1 కాదు 2 కాదు, అక్షరాల 50 కోట్ల రూపాయలు. నిజమంటే 50 కోట్లు బండకు బండ పెట్టి యోగి పెద్ద మనిషి కొన్నాడు. నిజముల్లా 50 కోట్లు అంటే గరం కోట్లు కాదు, పైసల నోట్లే. అసలు అమ్మినోడెవడు? కుక్కకు 50 కోట్లు పెట్టినోడు ఈడేం తెలుగుమంతుడు అనుకురి. ఈయన పేరు సతీషు, కర్ణాటక. అయినా ఈయనకు కుక్కలంటే పాయిరమట. దేశంలోనే కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్న కుక్కలను కొంటాడు, సాదుతాడు, వాటిని అందాల పోటీలకు పంపుతాడు, ఆటల పోటీలలో నిలబడెత్తాడు, ప్రైజులు గెలుచుకుంటాడు. మరి కుక్క 50 కోట్లు ఎందుకయ్యా అంటే ఇది తోడేలు జాతి కుక్కరట. తోడేలు లెక్కనే తొండేషం ఎత్తదట, గొర్రెలను బర్రెలను కాపాడుతుందట, కోపం వస్తే ఆట సంగతి కూడా పడుతుందట. అందుకే గింత రేట్ అని చెప్తురు. ఇక ఇది దినా 3 కిలోల చికెన్ తినంది మనసున పట్టది. అయినా కానీ దీనికి తినిపిస్తా తాపిస్తా దాంతో ఆడుకుంటా పోటీలకు పంపుతా అంటుండు ఈ సతీషు. అయితే 50 కోట్ల రూపాయలు కుక్క కోసం పెట్టిండంటే అసలు ఈయనను ఏమనుకోవాలోలా? అంటే పైసల కంటే కూడా మనసుకు ఆనందం అనేది చాలా ఇంపార్టెంట్ అంటుండు. ఏందో ఏమో పట్టు, మొత్తానికి ప్రపంచంలోనే ఎక్కువ ఖరీదు గల కుక్క ఇదే అయిపోయింది. అప్పుడు మనుషులకు కూడా లేని విలువ ఇప్పుడు ఈ కుక్కకి వచ్చింది అన్నట్టు. హాగా చూడు 50 కోట్ల కుక్క ఎట్లా చూస్తుందో మిట్ట కాదోలా. అసలు ఈ దొంగల గురించి ఇంటనే నాకు బీపీ లేస్తుంది. కానీ వాళ్ళ ధైర్యం, వాళ్ళ ప్లానింగు, వాళ్ళ ముందు చూపు, వాళ్ళ గుండె నిబ్బరం, మొండితనం చూస్తే మాత్రం పర్షాన్ అనిపిస్తుందోలా. ఇక అంతే కదా మరి. దొంగతనం చేయాలంటే కూడా ఒక ప్లానింగ్ ఉండాలి. గుడ్డుగా పోయి చేస్తే అసలుకే ఎసరు వస్తుంది. దొరుకుతామని తెలిసినా అడుగు ముందుకే వేస్తారు. అంటే ఒక్కసారి కమిట్ అయితే అలమాట ఆళ్ళైనారు అన్నట్టు. అందుకే దొంగలంటే ధైర్యం గల్లోలన్న పేరు పోయింది. మరి గింత ధైర్యం పెట్టుకొని గిసోటి దిగ్మల పనులు ఎందుకు చేస్తారో అర్థమే కాదు. మరి అటు ఢిల్లీ నుంచి ఇటు మన గల్లీ దాకా కొందరు దిమాగ్ దొంగలు చేసిన ఘనకార్యాలు చూద్దురు. కానీ డైరెస్ట్ ముచ్చట్లకే పోదాం. ఇక ఇది ఢిల్లీ గల్లీలనొల్ల. ఇగో ఈయన బ్యాగ్ పట్టుకొని పోతున్నాడు కదా, ఈయన ఏదో వ్యాపారం చేస్తాడట. దుఃఖం బంద్ చేసుకొని బ్యాగులో 80 లక్షలు పెట్టుకొని పోతాండు. అంతల్నే ఇగో ఈ టోపోడు ఆయన వెనుకనే పోయిండు, తుపాకీ తీసిండు, గురి పెట్టిండు, బెదరగొట్టి 80 లక్షలు దోసుకపోయిండు. ఓ దిక్కు పానమాయే, ఇంకో దిక్కు పైసలాయే. పాపం ఈయనది ఒక తండ్లాట కాదు. పైసల కోసం మరల పడితే ఆ దొంగోడు పానం తీసినది ఇత్తడు. సప్పుడు ఏక ఉంటే కష్టపడి సంపాదించిన పైకము దొంగోని పాలైతుంది. ఇక ఏం చేయాలనో అర్థం కాక 80 లక్షలు ఆ దొంగోనికే ఇడిచిపెట్టిండు. కానీ ఈడ చూడుండ్రల్లా ఈ గల్లీలా గింతమంది జనాలున్నారు. సినిమా చూసినట్టే చూస్తాండ్రు. కానీ
ఒక్కడన్నా ఆపేతెందుకు ముంగట పడతలేడు. మాకెందుకు తీ, మా మీదికి రాలేదు కదా అన్నట్టే బిజీ అయిపోయినరోల్లా. అద్మానంకు నా వాడెత్తు. జనాలు మాకెందుకులే అనుకుంటా ఉంటున్నారు కాబట్టే దొంగలు ఇగో ఇట్లా తెగబడుతున్నారు. అవునా కాదా? సరే, ఇక ఢిల్లీ దొంగని కథ గట్లున్నదా? ఇక మన లోకల్ దొంగలను కూడా చూయించాలే, లేకుంటే ఫీల్ అవుతారు. రాత్రిపూట మేము కష్టపడి దొంగతనాలు చేస్తే మమ్మల్ని చూయించలేదేంది అని బాధపడ్డాపడతారు. అందుకే వాళ్ళను కూడా దర్శనం చేసుకోండి మీరు. అగో ముగ్గురు ఎట్లా నిలబడ్డారో చూడుర్రి, ఏదో రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నట్టే. సంగారెడ్డి జిల్లా సింగప్పగూడలనొల్ల అర్ధరాత్రి దాటినాక ఇగో వీళ్ళు నిద్రలేసి ఇండ్లల్లో పడ్డారు. 2-3 ఇండ్లకు వచ్చి పైసలు ఎత్తుకపోయిర్రు. బైకులు మాయం చేసిర్రట. ఈ దొంగలకు అగ్గిపెట్ట కాదల్లా. వీళ్ళు ఇంత కష్టపడి ఇంత రిస్క్ తీసుకొని గింత జాగారం చేసి మరీ దొంగతనాలు చేసే బదులు ఇదే కష్టము, ఇదే ప్లానింగు, ఇదే ధైర్యము ఏదైనా మంచి వ్యాపారంలోనో లేకుంటే కొలువులలోనో పెడితే ఏమైతుంది కావచ్చు. ఏందో ఏమో పోన్రమ్మా. నిజంగా అసలు ఇప్పుడు ఏం చేయాలన్నా యూట్యూబే కదనోళ్ళ. నేనైతే వంటలు యూట్యూబ్లోనే నేర్చుకున్నా. మొన్న చికెన్ కూడా చేసిన. మా వాళ్ళు మస్తు మెచ్చుకున్నారు. మస్తు అండినో ఇంకో కొంచెం షోర్పోయి అనుకుంటా మరి తిన్నారు. కాకపోతే ఈ అదృష్టం ఇంట్లోళ్ళకే ఎందుకు, పక్కింటోళ్ళకి కూడా కావాలి కదా అని పక్కింటోళ్ళ కటోర్లో కూడా వేసి పంపిరు మా వాళ్ళు. వాళ్ళంటే మా వాళ్ళకు వడనే పడదట. అట్లా పాయరం తీసుకున్నారట నా యూట్యూబ్ వంటతోటి. ఖాళీ వంటలే ఏంది, ఫ్యాన్ ఖరాబ్ అయితే ఫ్యాన్ రిపేర్ కూడా యూట్యూబ్లోనే నేర్చుకుంటారు. స్టవ్ ఎట్లా వెలిగియాలనో, ఫోన్ ఖరాబ్ అయితే ఫోన్ ఎట్లా రిపేర్ చేసుకోవాలనో కవిటికి కూడా యూట్యూబే దిక్కవుతుంది కదా. కానీ ఒకడు ఏం చేసిండు ఎరికేనా? చెప్పు, నాతో కాదు కానీ మీరే చూడురిగా. వామ్మో వాయ్యో, ఏమాయే తన్లాడుతున్నావు? పానమంతా ఎటమటమున్నదా? ఇంకా నయము బతికినవు పట్టు. ఏందంట రానోల్లా చెప్తా గానీ మీరు పరేషాన్ కావద్దు మరి. అయితే ఈయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రపైనే ఎరికే కదా అక్కడోళ్ళు ఎంత తెలివిమంతులో. అయితే ఈయనకు కడుపులా గరగర అయినట్టయిందంట. మస్తు నొప్పి పెట్టుడు. ఇక మరి అట్లా అయినప్పుడు ఏం చేయాలి? దవాఖానకు పోవాలి, డాక్టర్ సరుకు చెప్పుకోవాలి, సూది మందులు రాసిస్తే తీసుకోవాలి. కానీ ఈడ డాక్టర్ కంటే యూట్యూబ్ నమ్ముకున్నాడోళ్ళు. కడుపు నొప్పి లేత్తాంది ఏం చేయాలి అని యూట్యూబ్ని అడిగిండంట. ఆపరేషన్ చేసుకోవాలి అని చెప్పిందంట. కడుపు నొప్పికి ఆపరేషన్ చేసుడు ఎలా అని కొట్టిండట. మళ్ళా ఇగో గిట్ల చెయ్యాలి అని వీడియో వచ్చింది. కథం కత్తెరలు సూదులు దారాలు తెచ్చుకున్నాడు. యూట్యూబ్ వీడియోను చూసుకుంటా ఈయననే ఆపరేషన్ చేసుకున్నాడు. ఇక చెప్పుండ్రి కథ. అరే ఏమనాలోళ్ళ వీన్ని? అంటే డాక్టర్లకు పైసలు ఇచ్చుడెందుకు, నాకు నేనే ఆపరేషన్ చేసుకుంటా పైసా ఖర్చు లేకుండా అని అనుకున్నాడు కావచ్చు. ఇప్పుడు చూడు అసలుకే ఎసరచ్చే. యూట్యూబ్ లో చూసుకుంటా ఎవరి కాళ్ళు ఆపరేషన్ చేసుకుంటే ఇక డాక్టర్లు ఎందుకు, దవాఖానలు ఎందుకోల్లా నాకైతే అస్సలు అర్థం కాదు. ఇక ఈయన చేసుకున్న ఆపరేషన్ ఎటమటమైంది కాదా మరి? మళ్ళా దవాఖాన కురికిండు. ఏమైందిరా నాయన అని డాక్టర్లు అడిగితే నాకు నేనే ఆపరేషన్ చేసుకున్నా అని అన్నాడట. డాక్టర్లకు కరెంట్ షాక్ కొట్టినట్టు అయింది. అటెనక ఆ యూట్యూబ్ ఆపరేషన్ కు విరుగుడు ఆపరేషన్ చేసి డాక్టర్లు బతికిచ్చిరు కాదు. చూసినవా అనోళ్ళ రాను ఎట్లయిపోతున్నారో జనాలు. ప్రతి దానికి గూగుల్ను యూట్యూబ్ను నమ్ముడేందోల్లా. సరే అన్నంటలేను, కొన్నిటిని నమ్మాలి, అడగాలి, తప్పు లేదు. తెలివి కూడా పెరుగుతుంది, పని అల్కగైతుంది. కానీ ఏ గోళీలు వేసుకోవాలి, ఆపరేషన్ ఎట్లా చేసుకోవాలి, మనిషిని ఎట్లా చంపాలి, ఇవి కూడా యూట్యూబ్లో చూసుకొని చేసుడేందో నాకైతే అర్థమైతలేదమ్మా. జనాలు రాను తెలివిమంతులు అవుతున్నారు అని అనుకున్నా గానీ మరీ ఇంత తెలివిమంతులు అవుతున్నారు అని అనుకోలేదమ్మా. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వార్డ్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. గివ్వులా ఇయాల్టి ధూమ్ దా ముచ్చట్లు మంచిగున్నాయి కదా, మస్తు చెప్పిన కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకెన్ని మంచి 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 ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు? చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్, నమస్తే.